డాక్టర్ మామిడాల శైలజాస్ ది అపార్ట్మెంట్. ఈరోజు మనం ఎపిసోడ్ 8లోకి వెళ్ళిపోదామా? అసలు ఏం జరుగుతుంది రంగరాజు ఇంట్లో, ఆ వస్తువులు ఎందుకున్నాయి ఏంటి అనేది మనం 8th ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. పోలీసులు ఎంతగా విచారించినా చెప్పిందే చెబుతూ, ఆ వస్తువులు మా ఇంట్లో ఎలా ఉన్నాయో తెలియదు సార్, ఆ హత్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని రంగరాజు పదే పదే చెప్తూ ఉన్నాడు. అలా పదే పదే ఒకటే మాట చెప్తూ ఉంటే పోలీసులకి సందిగ్ధంలో ఎటూ పాలుపోని పరిస్థితిలో పడ్డారు. ఇక ఇన్స్పెక్టర్ అజయ్ బృందం అయితే తలలు పట్టు కూర్చున్నారు. అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా అనిపించిన లింగయ్యను, సీనును, రంగనాయకిని మరియు గౌరీ మురళి అందర్నీ విచారించినా కూడా ఇదే మాట, మాకు ఆ హత్యలకు సంబంధమే లేదని. మరి ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? అసలు తర్వాత ఏం జరగబోతుంది అని అపార్ట్మెంట్ అంతా అట్టుడిగిపోయే పరిస్థితి. తెల్లవారితే ఏం జరగబోతుంది అన్న భయం ప్రతి ఒక్కరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అపార్ట్మెంట్లోని వారే ఇదంతా చేస్తున్నారన్నది 100% నిజం. మరి ఎవరు చేస్తున్నారు అనేది మాత్రం తేటతెల్లం కాని పరిస్థితి. రంగరాజు ఇంట్లో దొరికిన వస్తువులు తాలూకు పరీక్షలలో మాత్రమే నిజ నిర్ధారణ అవుతుండగా ఓపికగా ఎదురుచూస్తున్నారు సిబ్బంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చూసి ఒక్కసారిగా హతాశులైపోయారు అంతా. రంగరాజు సుందరిలా ఇంట్లో దొరికిన వస్తువులకు ఉన్న రక్తం నమూనాలు, ఫింగర్ ప్రింట్స్ రంగరాజు ప్రింట్స్తో ఏమాత్రం సరిపోవటం లేదు. అంటే రంగరాజుకి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు అనేది అక్కడ తేలిపోయింది. ఒక్కసారిగా గాఢంగా నిట్టూర్చాడు ఎస్ఐ అజయ్. ఏదో అర్థమైనట్లు, సమస్య విడిపోయినట్లు అతన్ని ముఖ కవలికలను బట్టి చూస్తే అర్థమైపోయింది. ఇన్ని రోజులుగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించినట్లుగా కమాన్ గెటప్ అని క్యాప్ పెట్టుకుని లాఠీ తీసుకుని బయటికి నడిచాడు అజయ్. అపార్ట్మెంట్లో వింత వరుస హత్యల కేసులపై పోలీసుల కీలక ప్రెస్ మీట్ అక్కడ ఏర్పాటు చేయబడింది. నిందితుడిని ప్రజల ముందుకు తీసుకువచ్చి కేసును ఏ విధంగా సాల్వ్ చేసింది చెప్తున్నారు. పోలీస్ సిబ్బంది బారులు తీరి కూర్చొని ఉన్నారు. నేరస్తుని కోసం ప్రత్యేకంగా కేటాయించిన కుర్చీపై ముసుగు వేయబడి ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. నేరస్తుడిగా నిర్ధారణ అయిన వ్యక్తిని ఫోటోలు, వీడియోలు తీయటంతో పోటీలు పడుతున్నారు మీడియా ప్రతినిధులు. సార్, అమాయకులైన మూక ప్రాణాలను పైశాచికంగా చంపిన ఆ వ్యక్తి ఎవరో ప్రజలకు తెలియాలి కదా, ఆ ముసుగు తొలగించండి అని అరుస్తున్నారు అక్కడ వాళ్ళు. అవును, అప్పుడే సమాజంలో ఇలాంటి చీడపులుగుల్ని గుర్తించి తగిన శాస్తి చేయగలుగుతాం, ముసుగు తీయాలి అని డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి. అంతటి హేయమైన హత్యలు చేసిన వ్యక్తిని సగౌరవంగా కుర్చీ వేసి కూర్చోబెట్టడమా? సిగ్గుచేటు. ఒక్కసారి అతన్ని మాకు అప్పగించండి. మీడియా ప్రతినిధుల గందరగోళాన్ని అదుపు చేయటం పోలీస్ సిబ్బందికి సాధ్యం కావటం లేదు. చివరికి పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశంతో కానిస్టేబుల్ నిందితుడి ముసుగు తొలగించడానికి దగ్గరగా వచ్చాడు. కాని ముసుగు తీయటానికి ఆ వ్యక్తి ససేమిరా అంటూ నిరాకరించడంతో అతి కష్టం మీద ముసుగును లాగివేశాడు కానిస్టేబుల్. అంతే, ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయారు. పత్రికా విలేకరులు, వివిధ టీవీ ఛానల్స్ ప్రతినిధులు ఒక్క నిమిషం ఫోటోలు, వీడియోలు కూడా తీయటం మర్చిపోయినట్లుగా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఏమిటి, ఇన్ని దారుణాలు హత్యలు చేస్తుంది ఒక స్త్రీనా? అదే ముదిమ వయసుకు దగ్గరలో ఉన్న మహిళనా? ఒక్కసారిగా హెడ్లైట్స్, కెమెరా ఫ్లాష్ లైట్స్ ముఖం మీద పడేసరికి తట్టుకోలేక గజగజ వణికిపోతూ 2 చేతులతో ముఖాన్ని కప్పుకుంది సుందరి. పోలీసు ఉన్నతాధికారి చెప్పుకుపోతున్నారు, అపార్ట్మెంట్లో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తూ బీభత్సంగా హత్యలు చేస్తున్నది ఎవరో తెలుసా? మన ఎస్ఐ అజయ్ బృందంలోని సిబ్బంది విజయవంతంగా ఛేదించడం జరిగింది. అయితే నిందితురాలి ఆరోగ్య పరిస్థితి తీసుకున్న తర్వాత ఆమె తీసుకుంటున్న మెడికేషన్ ఆధారంగా ప్రత్యేక కేసుగా పరిగణించి కొన్ని ఇమ్యూనిటీస్ కల్పించడం జరిగింది. కొంచెం స్పెషల్ కేసుగా దీనిని పరిగణించారు. ఇన్ని దారుణ హత్యలు చేసిన ఆ స్త్రీని స్పెషల్ కేసు కింద ట్రీట్ చేస్తారా? అంత కేసు నుంచి ఎస్కేప్ అవటానికి ఆడుతున్న నాటకం. వెంటనే ఆమెను అన్ని నార్మల్ కేసులాగే పరిగణించి తగిన శిక్ష పడేలా చేయాలి అంటూ మీడియా, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పట్టించుకోకుండా పోలీస్ అధికారి చెప్పుకుపోతున్నాడు. పక్కనున్న మెడికల్ రిపోర్ట్స్ తీసి ప్రెస్ వారికి చూపిస్తూ, సుందరి అనబడే ఈమె కొన్ని రకాల మానసిక జబ్బులకు వాడే మెడికేషన్లో ఉన్న
పేషెంట్, పైగా ఏ ఎపిలెప్సీ బాధితురాలు. అయితే హత్య నేపథ్యాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఈమె కేసును స్పెషల్గా పరిగణించిన మానసిక వైద్య నిపుణులు సమక్షంలో ప్రశ్నించడం జరిగింది. దాని ఆధారంగా హత్యకు ఈమెను ఉసిగొలిపిన కారణాలను పరిశీలిస్తే అని అజయ్ చెప్పుకుంటూ పోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఒక్క నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్. అపార్ట్మెంట్లోని హత్యలకు దారి తీసినటువంటి పూర్వాపరాలను పరిశీలించి తర్వాత నేరస్తురాలైన సుందరికి ఇంత క్రూర మనస్తత్వం అలవడటం వెనుక ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆమెకు సంబంధించిన గతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మానసిక వైద్య నిపుణులు పర్యవేక్షణలో సైకోథెరపీ ద్వారా ట్రాన్స్లోకి తీసుకువెళ్లిన అనంతరం ఆమె చెప్పిన తన అత్యంత దయనీయమైన జీవిత నేపథ్యాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. సుందరి పుట్టగానే తల్లికి దూరమైపోయింది. వ్యసనపరుడైన తండ్రి పెంపకంతో అత్యంత భయంగా గడిచింది ఆమె బాల్యం. ఏనాడు కన్న కూతురు అన్న ప్రేమను ఆప్యాయతను పంచలేదు తండ్రి. సుందరికి కూతురు ఆకలి దప్పులకు కూడా పట్టించుకోకుండా రోజు తప్ప తాగి అర్ధరాత్రి వచ్చి ఈడ్చుకొస్తున్న కూతురు అవసరాలు ఆలోచనలు ఏమిటో ఎప్పుడూ అతను పట్టించుకోలేదు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా కూడా నెలసరి సమయంలో వచ్చే బాధలను అవసరాలను చెప్పుకోవాలన్నా కూడా వణికిపోయేది సుందరి. తన కనీస అవసరాలు కూడా పట్టించుకోకుండా తాను అన్నది ఒకటి ఉన్నది అన్న విషయం కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న తండ్రి తీరుకు తనలో తానే కుమిలిపోయేది. అలా ఒకరోజు బాగా తాగిన మైకంలో వచ్చి నిద్రలోకి ఒరిగిన సుందరి తండ్రి మరిక లేవలేదు. అలాగే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 13 ఏళ్ల సుందరి జీవితం ప్రశ్నార్థకమైపోయింది. ఎవరూ ఆమెను చేరదీయలేదు. ఆస్తిపాస్తులు వెనక ముందు ఎవరూ లేని సుందరి జీవితం అగమ్యగోచరమైంది. కొన్ని రోజులు వీధుల వెంట తిరుగుతూ వాళ్ళు వీళ్ళు రాల్చిన మెతుకులతో పొట్ట నింపుకుంది. కొన్ని రోజులు ఇలా సాగాక సుందరి మేనమామ వరసైన పరాంకుశం సుందరిని వెతుక్కుంటూ వచ్చి జాలి వలకపోసి పెంపకానికి తీసుకువెళ్లాడు. ప్రయోజకురాల్ని చేసి పెళ్లి చేస్తానని ఒప్పించి తనతో తీసుకెళ్లాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతనితో వెళ్ళక తప్పలేదు సుందరికి. కాని తర్వాత గాని తెలియటం లేదు అతని నిజస్వరూపం. తన రోగిష్టి గయ్యాలి భార్యకు ఇంటి పనులు చేసి పెట్టడానికి, పిల్లలకు ఊడిగం చేయటానికి లేని ఆప్యాయతను నటించాడని. అప్పట్నుండి సుందరి బతుకు దినదిన గండంలా మారిపోయింది. తన బాధలను చెప్పుకోవటానికి ఎవరూ లేక, చెప్పుకునే అవకాశం రాక 4 గోడల మధ్య నరకం చవిచూసింది. అనారోగ్యంతో బాధపడుతూ పనులతో కాస్త ఏమరపాటుగా ఉన్న మరుక్షణం ఒంటి మీద వాతలు తేలేవి. ఇంటికి కావలసినవి సరుకులు తేవటానికి కూడా బయటకు వెళ్ళనిచ్చేవాళ్లు కాదు. ఎక్కడ ఇంటి నుంచి పారిపోతుందో అలా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తన కష్టాలు బాధలు పెదవి దాటి బయటికి రానికుండా గుండెల్లోనే అణచివేసుకుంటూ మరయంత్రంలా రోజులు వెళ్లదీసేది. అర్ధరాత్రులు ఒంటరిగా తన వేదనను తనని ఈ భూమి మీద వదిలేసి వెళ్లిపోయిన తల్లితో చెప్పుకుంటూ కుల్లి కుల్లి ఏడ్చేది. అలా కాలక్రమంగా అలా తిరుగుతూ ఉంటే సంవత్సరాలు గతంలో కలిసిపోయాయి. పరాంకుశం భారీ కన్ను మూసింది. 2 కొడుకులకు పెళ్లిళ్లు జరిగాయి. పిల్లలు కూడా కలిగారు. వృద్ధుడైన పరాంకుశంలో పరివర్తన మొదలైంది. ఒక అమాయకురైన ఆడపిల్ల పట్ల తాము ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపం కలిగింది. బయట ప్రపంచం చూడకుండా తన కుటుంబానికి సంవత్సరాల తరబడి ఊడిగం చేసిన సుందరి పట్ల జాలి కలిగి తాను మరణించేలోపు సుందరి జీవితానికి ఒక దారి చూపించి ఆమె పట్ల తాను చేసిన అన్యాయానికి పరిహారం చేసుకోవాలని అనుకున్నాడు. అలా తనకు తెలిసిన అబ్బాయి అయిన రంగరాజుతో 28 సంవత్సరాల సుందరిని ఇచ్చి నిరాడంబరంగా పెళ్లి చేశాడు. తాను ఇన్నాళ్లు చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. అనుకోని విధంగా తన జీవితం ఈ విధంగా మలుపు తిరగటం సుందరి నమ్మలేకపోయింది. మేనమామ పట్ల తన కృతజ్ఞత తెలపడానికి కూడా ఆమెకు మాటలు రాలేదు. అతని పాదాలకు తాకి తనకు ఇప్పటికైనా స్వేచ్ఛను ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలిపింది. 2 కన్నీట్ల బొట్లతో ఆమెను ఆస్వాదించి భర్తతో సాగనంపాడు పరంకుశం. భర్తతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన సుందరి భర్త సాంగత్యంతో అతడు చూపిన ఆదరణతో కొన్ని రోజుల పాటు తనని తాను మర్చిపోయింది. ఇక నుంచైనా తన జీవితం ఆనందంగా సవ్యంగా సాగాలని కనపడని దేవుడికి అందరికీ మొక్కుకుంది. పరాంకుశం దంపతులకు సంతానం కలగలేదు. బ్యాంకులో క్లర్క్ గ్రేట్ జాబ్ చేస్తున్న రంగరాజు ఉదయం భార్య కట్టించిన టిఫిన్ తీసుకుని వెళ్లి ఏ రాత్రో ఇల్లు చేరేవాడు. అప్పటి వరకు భర్త రాక కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉండేది సుందరి. కాని అలసి వచ్చిన రంగరాజు భార్య తన కోసం తన ఆప్యాయపూర్వకమైన మాట పలకరింపు కోసం తప్పిస్తున్నది అని గుర్తించలేకపోయాడు. ఇరుగు పొరుగు వారితో కలివిడిగా ఉండలేకపోయేది సుందరి. వారితో ముచ్చటించడానికి కూడా భయపడిపోయేది. ఆమె మనస్తత్వానికి ఎరిగిన పొరుగు వాళ్ళు ఆమెను దూరంగానే పెట్టేవాళ్లు.
అపార్ట్మెంట్కు షిఫ్ట్ అయ్యాక సుందరి పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది. అక్కడి కల్చర్కి అలవాటు పడలేక, మాట్లాడేవాళ్ళు లేక, మనుషులు కానరాక, భర్తతో తన భావాలను అభిప్రాయాలను వ్యక్తం చేసుకోలేక తనలో తానే మదన పడటం మొదలుపెట్టేసింది. భార్యకు అన్ని అవసరాలు తీరుస్తున్నాను, అన్నీ సమకూరుస్తున్నాను అనుకున్న రంగరాజు ఆమె మనసును చదివే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కాకపోతే ఆమెకు తోడుగా ఉండటం కోసం స్వీటీని తీసుకురావటంతో దానిమీద ఎనలేని మమకారాన్ని పెంచుకుంది సుందరి. సొంత కూతురు కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. కేవలం స్వీటీయే లోకం అన్నట్లుగా మారిపోయింది ఆమె జీవితం. అలా ఆమె కాస్త మనసును కుదుటపరుచుకునేది. తన నలుగురితో కలవలేదు, కానీ ఆమె తనను బయటికి తీసుకెళ్లటం కూడా మానేశాడు. కనీసం సినిమాలు, షికార్లు ఇలాంటివి కూడా భార్యకు దూరం పెట్టాడు. భర్త నిరాదరణ సుందరిని వేధించడం మొదలుపెట్టింది. దీర్ఘకాలంగా ఒంటరిగా ఉంటూ క్రమక్రమంగా డిప్రెషన్లోకి కూరుకుపోయింది. ఎందరో డాక్టర్లకు చూపించినా ఆమె సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారు. అదే సమయంలో సమస్య తీవ్రమై ఎపిలెప్సీ బారిన పడిపోయింది. తనను వేధిస్తున్న విపరీతమైన ఒత్తిడిని, ఫ్రస్ట్రేషన్కి ఎలా వ్యక్తం చేయాలో, ఎవరిపై చూపించాలో తెలియక తనను తానే హింసించుకుంటూ ఉండేది. రక్తం కనపడిన మరుక్షణం షాకై గురై పడిపోయేది. క్రమక్రమంగా ఇంటి పనులు, వంట పనులు చేయలేని స్థితికి వచ్చేసింది. అలాంటి సమయంలో అపార్ట్మెంట్ పని మనిషిని గౌరీ ఇంటిలో పనికి సుందరికి మెడిసిన్స్ అందించడంలో పనిలో పెట్టాడు రంగరాజు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంతకి మొత్తానికి హత్యలు చేస్తుంది సుందరి అని తేలిపోయింది. మరిగా ఏమవుతుంది, రేపు దానికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తిరిగి తెలుసుకుందాం. ఉంటాను గైస్, బాయ్.